నమస్కారం. దైవ సంకల్పం అనే కావ్యంలో కొప్పరపు కవులు తమను తాను వర్ణించుకుంటూ చెప్పిన పద్యాలు ఉన్నాయి. అందులో ఒక గొప్ప పద్యం అనుభవం చేస్తాను. సౌజన్య ధర్మమీ సహజన్ములను చూచి నేర్వగావలనను నియతివారు వినయ వివేకాది విమల గుణంబులి పక్కిబిగియాయన ప్రబలువారు పితృ మాతృదేవ బంధు అతిథి తత్పరుగతులిట్టివినా నిర్వహించువారు శాంకరీ శారదా కింకరోత్తమ జనతా విధేయత నిత్య తనరువారు తత చతుర్విధ కవితా నిధానులైన వారు సుచారిత్రులైన వారు శ్మాసురాన్వయ జాత ప్రశస్తివారు కలరు దుర్గాంబికా భక్తి గరిమవారు. దుర్గాంబికా భక్తి గరిమతోటి ఉన్న ఆ కొప్పరపు కవులు సౌజన్యమంతా ఒక పూత పోస్తే కొప్పరపు కవులు అయ్యారట. సౌజన్య ధర్మమీ సహజన్ములని ఎవరైనా కానీ సౌజన్యమూర్తులు అంటే ఇలా ఉండాలి వీరిలా ఉండాలని చెప్పడానికి అన్నట్టుగా ఉన్నారట కొప్పరపు కవులు. సౌజన్య ధర్మమీ సహజన్ములను చూచి నేర్చుకోవాలట మనం. సౌజన్య ధర్మమీ సహజన్ములను చూచి నేర్వగాలను నీతివారు. మంచివాళ్ళు అంటే ఇలా ఉండాలి, సౌజన్యమూర్తులు ఇలా అంటే ఇలా ఉండాలి అని వీళ్ళని చూసి నేర్చుకునేటట్లుగా ఉన్నారట కొప్పరపు కవులు. సౌజన్య ధర్మమీ సహజన్ములను చూచి నేర్వగావలనను నీతివారు, ఆ నీతి కలిగిన వాళ్ళు. వినయ వివేకాది విమల గుణంబులి పచ్చివిగి ఆయన ప్రబలువారు. వినయము వివేకము కలిగిన గొప్ప గాంభీర్యమైన ఒక రాజసము వినయము వివేకము ఒక సంపదగా ఒక విభవంగా ఉన్నవారు కొప్పరపు కవులు. వినయ వివేకాది విమలమతులు కూడా మంచి విమలమైన స్వచ్ఛమైన మనసు హృదయం కలిగిన వాళ్ళు కూడా. వినయ వివేకాది విమల గుణంబులి పక్కివిగి ఆయన ప్రబలువారు పితృ మాతృదేవ బంధు అతిథి తత్పరుగతులిట్టివినా నిర్వహించువారు. పితృకార్యాలని పితృదేవతా కార్యాలని అలాగే పితృదేవతలు మాతృదేవతలు పూర్వులు అలాగే బంధువులు స్నేహితులు వీళ్ళందరి పట్ల కూడా ఎంతో అనుబంధము ప్రేమ గౌరవము వాత్సల్యంతో ఉంటారు. వాళ్ళు ఆ కార్యాలు నిర్వహిస్తారు, వాళ్ళ హృదయాలు నిలుపుకుంటారు, ఎన్నో చేస్తారు. పితృ మాతృదేవ బంధు అతిథులు ఎవరింటికి వచ్చినా కానీ కొప్పరపు కవులు ఇంటికి వస్తే ఏ కాలంలో ఎంతమంది ఏ కులం వారు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు భోజనం పెట్టకుండా పంపించేవాళ్ళు కాదు. ఆ కాలంలో రోజు కనీసం 100 మంది వాళ్ళ ఇంట్లో భోజనం చేసేవారట. ఒక 120 ఏళ్ళ క్రితం కొప్పరపు కవులు ఇంట్లో. పితృ మాతృదేవ బంధు అతిథి తత్పరుగతులు ఇట్టివినా నిర్వహించువారు శాంకరీ శారదా కింకరోత్తమ జనతా విధేయత నిత్య తనరువారు. ఆ శాంకరీ అమ్మవారి యొక్క నిత్యము ఆ పూజలో ఉపాసనలో ఉంటారు. వాళ్ళు నిత్యము అందులో తన్మయులు అవుతూ ఉంటారు. ఆ పూజలో రసస్నాతులు అవుతుంటారు. శాంకరీ శారదామాత శాంకరీ శారదా కింకరోత్తమ జనతా విధేయత నిత్య తనరువారు తత చతుర్విధ కవితా నిధానులైన వారు. అంటే చతుర్విధ కవితలు అంటారు. ఆసువు చిత్ర కవిత్వము, ఆశ కవిత్వము, బంధ కవిత్వం, ఇలా 4 రకాల కవిత్వాలు ఉన్నాయి. ఈ 4 రకాల కవిత్వాలకి కొప్పరపు కవులు విలాసం వంటి వాళ్ళకి 4 రకాల కవిత్వాలు ఉన్నాయి. ఆశ కవిత్వము, బంధ కవిత్వము, చిత్ర కవిత్వము, ఇవన్నీ కూడా చతుర్విధ కవితా నిధానులైన వారు. ఆ చతుర్విధ కవితలకు కూడా ఒక నిధానం, ఒక నిలయం, ఒక అడ్రస్ లాంటి వాడు కొప్పరపు కవులు. శాంకరీ శాంకర కింకరోత్తమ జనతా విధేయత నిత్య తనరువారు తత చతుర్విధ కవితా నిధానులైన వారు సుచారిత్రులైన వారు. మంచి చరిత్రను మిగిలిపోయిన వాళ్ళు, చరిత్ర సృష్టించిన వాళ్ళు, అటువంటి వాళ్ళు కొప్పరపు కవులు. సుచారిత్రులైన వారు శ్మాసురాన్వయ జాత ప్రశస్తి వారు. ఆ శ్మాసురాన్వయ జాత ప్రశస్తి వారు రాజుల దగ్గర రాజాదస్థానంలో ఎంతో భాసమానమైన పురస్కారాలు సత్కారాలు సమ్మానాలు ఘన గౌరవాలు పొందినవారు. శ్మాసురాన్వయ జాత ప్రశస్తి వారు కలరు దుర్గాంబిక భక్తి గరిమవారు. దుర్గాంబిక భక్తి గరిమతోనే ఇవన్నీ సాధించిన వాళ్ళు అనేది దీని యొక్క ధ్వని. అంతా అమ్మవారే వాళ్ళకి ఇంత వైభవాన్ని ప్రాభవాన్ని ప్రతిభని ప్రభలని కలిగించిందని దీని తాత్పర్యం. అమ్మవారిని నమ్ముకున్నారు, దుర్గమ్మని నమ్ముకున్నారు. ఆమె వీరికి ఇటువంటి జీవితాన్ని సద్గుణాలని సలక్షణాలని ఐశ్వర్యాల్ని సంపదని ప్రాచుర్యాన్ని కీర్తిని యశాన్ని కాంతిని అన్నిటినీ కూడా అమ్మవారు ఇచ్చిందని ఈ యొక్క పద్యం యొక్క సారాంశం. కొప్పరపు కవులు ఎంత సౌందర్యవంతులో అంత సద్గుణ సంపన్న శోభితులు. అలాగే తల్లిదండ్రులు పితృదేవతలు మిత్రులు స్నేహితులు అతిథుల పట్ల అపారమైన గౌరవము ప్రేమ ఉండి వాళ్ళ పట్ల ఎంతో మర్యాదగా ఉండే గొప్ప లక్షణం ఉన్నవాళ్ళు. ఆ శారదాదేవిని ఆ పార్వతీదేవిని నిరంతరం పూజించేవాళ్ళు. చతుర్విధ కవితలకు నిలయమైన వారు, మహాప్రతిభావంతులు. రాజాస్థానాల్లో సంస్థానాల్లో ఎన్నో చోట్ల పెద్ద పెద్ద సభల్లో గొప్ప వైభవాన్ని ఘన సత్కారాలు సమ్మానాలను పొందిన గొప్ప ఐశ్వర్య శోభితులు. వీటన్నిటికి మించి అమ్మవారిని ఉపాసిస్తూ నిత్యం వారికి ఉన్న ప్రతిభని మొత్తం కూడా వారి సమయాన్ని ప్రతిభని కూడా అమ్మవారికి అర్చనగా భావించి సారస్వత రూపంలో కవిత్వం రూపంలో పద్యం రూపంలో అమ్మవారిని అర్చించిన గొప్ప సౌజన్యమూర్తులు, గొప్ప సౌందర్య శోభితులు, గొప్ప కవులు, ఋషి వంటి కవులు కొప్పరపు కవులు అని చెప్పడానికి ఈ పద్యం తార్కాణంగా నిలుస్తుంది. నమస్కారం.